హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండి. సో నాగమణి కంట గారు సోనియా ఇద్దరు కన్వర్జేషన్ జరుగుతుంది. సో అబౌట్ ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిఖిల్ పృథ్వీని ఆట పట్టించాడనమాట. సో తను ఫేస్ వాష్తో సంథింగ్ ఏదో అది పేస్ట్ అనుకొని 3-4 డేస్ నుంచి వాడుతున్నారని. బేబక్క వచ్చేసి శేఖర్ భాష కరాటే దాని గురించి పోజెస్ పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు. విష్ణుప్రియ మనీ వచ్చేసి డిస్కషన్ అబౌట్ నేమ్స్ అనమాట. వాళ్ళిల్లా వీళ్ళిల్లా అని చెప్పేసి ఫైనల్గా మళ్ళీ మణికంఠ మళ్ళీ ఎమోషన్ అయిపోయాడు. సో నిఖిల్ నైనిక క్యూట్ కన్వర్జేషన్ జరిగింది. ఇలాగ ఎవరు ఆడలేరు, ఈజ్ వెరీ టఫ్ ఫైటర్ అని. సో ప్రేరణ మనీ స్పేస్ ఇవ్వాలి మనుషులకి అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో లంచ్ ఎవరు చేద్దాము టాపిక్ వచ్చేటప్పటికి లంచ్ సోనియా మటన్ వచ్చేసి సీత చేస్తానని చెప్పడం జరిగింది. సో బేబక్క వచ్చేసి ఆ కిచెన్ గ్యాప్లో వచ్చేసి అన్నీ చూసుకుంటూ ఉంది. బేబక్క విష్ణు వచ్చేసి ఇండివిజువల్ నేమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. నబీల్ భాష వచ్చేసి వాయిస్ మీద వర్కౌట్ చేయాలి, సో వాయిస్ రేజ్ చేయాలి, ఇట్లా ఇలా అని చెప్పేసి. నెక్స్ట్ నిఖిల్ యష్మిక అబౌట్ ఫుడ్ కుకింగ్ గురించి మాట్లాడుకున్నారు. సో ఆదర్శ్ మనీ వీళ్ళిద్దరు ఆదర్శ్ మణికంఠ మాట్లాడుకునేటప్పుడు పబ్లిక్ నీకు ఓట్ చేస్తారు, కంపల్సరీ నీకు సేవ్ చేస్తారు అని ఆదర్శ్ హోము మణికంఠకి చెప్పారు. అగైన్ మళ్ళీ మణికంఠ ఏడ్చాడు. సో నిఖిల్ సోనియా సపరేట్ టాకింగ్ చేశారు, మాట్లాడుకోవడం అన్నమాట అబౌట్ కిచెన్స్ గురించి నిఖిల్ సోనియా. సో సోనియా అనేసి రేషన్కి మనీ పెడుతున్నాను అని చెప్పేసి అందరికీ అనౌన్స్ చేశాడు. సో బేబక్క నిఖిల్ వచ్చేసి లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని బేబక్క నిఖిల్ మాట్లాడుకుంటూ ఉన్నారు. లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని నిఖిల్ బేబక్కని తీసుకున్నాడు. యష్మి వచ్చేసి శేఖర్ భాషను మోటివేషనల్ లైఫ్ తన గురించి నాకు అన్నీ తెలుసు, సో కాబట్టి నేను యష్మికి నా గురించి తెలుసు, యష్మికి నేనేంటో తెలుసు అని శేఖర్ భాష యష్మి గ్రూప్లోకి వెళ్ళారు. నబీల్ వచ్చేసి నైనిక గ్రూప్లోకి వెళ్ళాడు. అంటే వీళ్ళు ముగ్గురు చీఫ్ కదా, యష్మి నైనిక నిఖిల్. సో వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పారు. నెక్స్ట్ మిగిలిన ప్లాన్ సభ్యుల్ని ఎలా చేసుకోవాలి అని అంటే వీళ్ళకి చీఫ్స్కి ఒక బ్యాండ్స్ ఇచ్చి మీకు నచ్చిన వాళ్ళని తీసుకొని సో ఎందుకు వాళ్ళు రీజన్ అనేది చెప్పాలి అని చెప్పినప్పుడు సో నిఖిల్ యష్మి ఇద్దరు కలిసి ప్రేరణలు తీసుకున్నారు. సో ఆదిత్యను వచ్చేసి నైనిక తీసుకునేది. సో ఆప్షన్ కరెక్ట్గా చెప్తాడు ఇలా అని చెప్పేసి సీతను కూడా నైనిక సెలెక్ట్ చేయడం జరిగింది. మణికంఠను నిఖిల్ తీసుకున్నాడు టీంలోకి, గుడ్ అండ్ స్మార్ట్గా ఉంటాడని. సో విష్ణుని వచ్చేసి చాలాసేపటి వరకు విష్ణుప్రియని ఎవరు తీసుకోలేదు. సో అప్పుడు అనేది అనమాట నేను ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పి మళ్ళీ నైనిక తీసుకునేది. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, సరదాగా ఉంటుందని తీసుకున్నాను అని విష్ణు గురించి నైనిక చెప్పింది. నెక్స్ట్ నిఖిల్ యష్మి ఇద్దరు అభయ్ని కోరుకున్నారు. బట్ అభయ్ వచ్చేసి యష్మి గ్రూప్లోకి వెళ్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆలోచనలు బాగా ఆలోచిస్తాడు, బాగా కాంపిటేటివ్ ఇస్తాడు అని చెప్పేసి. నెక్స్ట్ నిఖిల్ యష్మి ఇద్దరు పృథ్వీని కోరుకున్నారు. ఇద్దరు తమ పాయింట్ చెప్పారు. నిఖిల్ వచ్చేసి నేను ఒక్కడనే టీం ఉంటే కాదు, నిఖిల్ పృథ్వీ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు సో యష్మి ఏం చెప్పిందంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడు, ఆలోచనలు షేర్ చేసుకుంటాడు అని చెప్పింది. పృథ్వీ వచ్చేసి తను చెప్పింది కరెక్ట్, నేను యష్మి గ్రూప్లోకి వెళ్తాను అని చెప్పేసి జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ సోనియా వచ్చేసి నిఖిల్ దాంట్లోకి వెళ్ళింది. సో తన లీడర్ క్వాలిటీస్ నాకు నచ్చాయి, సో నేను నిఖిల్ బ్యాచ్లోకి వెళ్తాను అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ నైనిక వచ్చేసి యష్మి వీళ్ళు నెక్స్ట్ నిఖిల్ వీళ్ళంతా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళకంటే ముగ్గురు మళ్ళీ మీరు గేమ్ ఆడాలి, గేమ్ ఆడేసి మీరేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పినప్పుడు నైనిక ఎనర్జీ ఆదిత్య నబిల్కి నచ్చలేదు అని చెప్పేసి నైనిక అది
నైనికా గారు చెప్పారు. సో విష్ణు నిఖిల్ డిస్కషను బేబక్క అది స్టవ్ ఆన్ చేసి మర్చిపోయింది, అక్కడక్కడే తిరుగుతుంది. సో సారీ చెప్పింది అనమాట బేబక్క బిగ్ బాస్కి. మన నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఆదిత్య ప్రేరణ టవల్ ఇష్యూ జరిగింది చాలాసేపు. అది లైవ్లో అయితే చాలాసేపు జరిగింది. నా టవల్ వాడావు, నా టవల్ యూస్ చేసుకున్నావు ఇట్లా అని చెప్పేసి. బట్ అదేంటంటే అతను అన్ఫార్చునేట్లీ ఆ టవల్ ఇష్యూని అంటే టవల్ నాదే అనుకొని నాకు కూడా ఉంది బ్లూ ఎందుకు మర్చిపోయాను అని చెప్పేసి చెప్పాడు. కానీ కన్విన్స్ అవ్వలేదు. చాలాసేపటికి తర్వాత కానీ కన్విన్స్ అయ్యి ఓకే ఓకే అని బిగ్ బాస్ నాకు ఒక టవల్ కావాలి అని చెప్పేసి చెప్పారు. చెప్తానే అప్పుడు బిగ్ బాస్ ఒక టవల్ పంపించారు. ఆ టవల్ ఇష్యూకి తను వచ్చి నేను సారీ చెప్పాను, అమ్మయ్య నీకు వచ్చేసింది అని చెప్పేసి